నా ప్రియులారా, బాగున్నారా? ఇక జీవితములు ప్రభు చేసిన కార్యాలు అనుదినము మీరు గ్రహిస్తున్నారా? చెవి చూస్తున్నారా? ప్రియులారా, మన ప్రభు గొప్పవాడు. ఆయన నిత్యము నీతో ఉండేవాడు. అందుకనే యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త 26వ అధ్యాయంలో ఒక చక్కటి మాట తెలియజేస్తా ఉన్నాడు. 4వ వచనం, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. ప్రియులారా, గమనించండి. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. ఇక భూమి ఆకాశములు ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, సర్వ మానవ కోటి జీవితములు ప్రతి సమయములు, ప్రతి స్థలములు, ప్రతి ప్రదేశములో ఆశ్రయించుటకు ఆశ్రయ కోటగా ఉన్నాడు అని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. గొప్ప దుర్గముగా ఉన్నాడు, సహాయకర్తగా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు, బలమైన నాయకుడిగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు, సమకూర్చేవాడిగా ఉన్నాడు. ఎట్టి ఉపద్రవం వచ్చినా, ఎట్టి నీ యొక్క స్థితిగతులను కూడా మార్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకనే యెషయా భక్తుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, మరెవరు లేరు అని స్పష్టం చేస్తా ఉన్నాడు. యుగ యుగములు ఆయన నమ్ముకునుడి అని ఇక భక్తుని ద్వారా, యెషయా భక్తుని ద్వారా దేవుని గొప్ప మహత్యము గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఇక మహత్యము మీరు పొందుకోవాలని, నిత్య ఆశ్రయ దుర్గము కనుక నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా ఆయన సముఖములోకి నువ్వు వస్తే నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు అని విశ్వసించి నమ్మినలా ఇప్పుడే నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు అని గ్రహించినలా నిశ్చయముగా గొప్ప కార్యాలు నీవు చూస్తావు, అద్భుత కార్యాలను చూస్తావు, మహత్ కార్యాలను చూస్తావు. నీవు మార్పు చెందుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు. నీవు నీ కుటుంబమును క్షేమమును సమాధానం నెమ్మదిని ప్రభు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఈ మాటలు మీ హృదయంలో పదిలపరచబడి ప్రభు దీవెనలకు పాత్రలు వదురుగాక. కృపగలిగిన తండ్రి స్తోత్రాలు. అవును ప్రభా, నిత్య ఆశ్రయ దుర్గమైన మిమ్మల్ని అనుసరించిన ప్రతి ఒక్కరూ ప్రభా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటారనే సత్యమును ఈ దినమున తండ్రి స్పష్టం చేస్తున్నావు. స్తోత్రాలు. ఈ నీ మాటలు వింటున్న బిడలు తండ్రి, ఇంకా ఎవరు ప్రేమగల ప్రభా తండ్రి నీ ఆశ్రయముగా రాలేదో ప్రభా, నీ చిత్తంలో ప్రభా వారిని తండ్రి మీ యొక్క ఆశ్రయంలోకి రాగలుగుటకు సానుకూలతో దయచేసి వారికి ఉన్న స్థితిలోంచి మెరుగుపరిచి వారిని తండ్రి మీ కాపుదల దయచేసి వారిని భద్రపరుస్తున్నామని ప్రాధేయపరచు. వారిలో ఉన్నటువంటి ప్రతి రుగ్మతలను, ప్రతి శాపమును, ప్రతి విధమైన బలహీనతను, ప్రతి విధమైన శోధనను, ప్రతి విధమైన తండ్రి లేమిని, ప్రతి దరిద్రతను, ప్రతి విధ రోగమును ఎట్టిదైనను తండ్రి అన్నీ నిశ్చయముగా యేసు క్రీస్తు నామమున విడుదల దయచేయమని ప్రాధేయపరచు. నిత్య ఆశ్రయ దుర్గమని నిన్నే ఆశ్రయిస్తూ సమస్తమును చక్కచేసి నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిశ్చయముగా
మీరు ఆశీర్వదించబడాలి ప్రభాకాంక్ష. ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రభు దీవెనలకును ఆశీర్వాదాలకును నిశ్చయముగా మీరు పాత్రలో కుదురుగాక.